రైట్. ఇరాన్ చమురు నిల్వ చేయడానికి ప్లేస్ లేక బావులను మూసివేస్తే పర్మనెంట్ డ్యామేజ్ తప్పదు అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి ఈ చమురు మంటలు దేనికి దారి తీయబోతున్నాయి? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం సార్, ఇరాన్ ఇప్పుడు ఎకానమిక్ చోక్ హోల్డ్లో ఉంది. అంటే అసలు కంప్లీట్గా ఒక ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయి ఏం చేయాలో తేలినటువంటి స్థితిలో ఉంటే, ఇటువైపు అమెరికా శాంక్షన్స్ ఒకవైపు ఇబ్బంది పెడుతున్నాయి, మరోవైపు ఏమో నిల్వ చేయడానికి ప్లేస్ లేక బావులను మూసేయడం అనేది ఒకటి దారి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఇది వారి ఎనర్జీ సెక్టార్కు పర్మనెంట్ డ్యామేజ్ కాదంటారా? ఖచ్చితంగా ఒక దేశం నాశనం చేయాలంటే విద్య, వీటిని నాశనం చేయడం ఒకటి. రెండవది వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టడం. ఇది ఫ్యూడలిజంలో ఉన్నది మొదటి నుంచి కూడా. ఫ్యూడల్ దొరలు కానీ వెనకట ఉన్న రాజులు కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ప్రజలు రాజకీయం వైపు లేకుండా మార్పు వైపు ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టేవాళ్ళు. చూస్తుంటాం మనం ఫ్యాక్షనిజంలో కూడా చూస్తుంటాం రోజు గారు. అంటే దానికి దీని కోరిక చెప్పడం చెప్పండి. జనరల్గా అరటి తోట మొత్తం తెల్లగా నరికి పడేస్తారు ఎవరు. మొత్తం ఆర్థిక స్థితి నాశనం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఫ్యాక్షనిజంలో ఎదుటి వాడిని శత్రువుని దెబ్బతీయడం. అంటే కొబ్బరి చెట్టు దాదాపు 20 ఏళ్ళు పెంచుకున్న కొబ్బరి తోటలు కానీ లేకపోతే జీడి మామిడి తోటలు కానీ తెల్లారి కల్లా రంపబెట్టి కోసేసి చేసిన సందర్భాలు చూస్తాం. అంటే ఆర్థిక వనరులు చిన్న చిన్న వాటిల్లో కూడా చూస్తుంటాం. కరెంటు మోటార్లు ఉంటే దాని మీద రాయి ఎత్తేసిపోతారు, లేకపోతే దాన్ని పగలగొట్టిపోతారు. అంటే వాళ్ళ ఆర్థిక స్థితి బాగా నాశనం చేస్తే వాళ్ళు రాజకీయంగా తాము వ్యతిరేకం కారండి. సరిగ్గా అమెరికా అదే పని చేస్తున్నారు. అంటే ఫ్యూడల్ వ్యవస్థలో, ఫ్యాక్షనిజం వ్యవస్థలో ఏ పని చేస్తున్నారో అమెరికా ఫ్యాక్షనిజం రాజకీయ ఆర్థిక ఫ్యాక్షనిజం అనాలి. అంటే దానివల్ల వాళ్ళ ఇరాన్ లో బావులు మూతపడుతున్నాయి. బావులు మూతపడ్డానికి కూడా దాని కారణం ఉత్పత్తి చేసిన దాన్ని కూడా ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే, దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను సామాన్య ప్రజలకు అర్థంగా ఉంటే. మనం మాట్లాడుకునేది, మనకు కరెంట్ ఉందనుకోండి, ఉత్పత్తి దగ్గర నుంచి తీగల్లోకి వచ్చిన తర్వాత వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు ధాన్యం రాసిపోసి దాచిపెట్టుకున్నట్టు గోడౌన్లో పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ ఎట్లాను చమురు బావులు కూడా నడుస్తూ ఉంటేనే ఊరుతూ ఉంటాయి, వస్తుంటాయి, చమురు వస్తుంటది. దాన్ని క్యాప్ చేసినాం అనుకోండి, చమురు ఇంకిపోవచ్చు కూడా. మన బోర్ బావులు కదా, మనం మోటార్ పెట్టి వాడుకుంటుంటే ఊట పెరిగినట్టే ఇది కూడా అంతే. కనుక అయిపోయేదాకా దాన్ని వాడుకోవాలి. కనుక ఇక్కడ మూతపడ్డామంటే ఆల్మోస్ట్ శాశ్వతంగా దాన్ని సమాధి కట్టినట్టు లెక్క. ఇది చమురు బావులు సమాధి కట్టినట్టు లెక్క. ఆ ప్లాన్ లో అమెరికా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసిందంటే, నిన్నటిదాకా మనకు భౌతిక యుద్ధంలో, ముఖ్యంగా గగనతల యుద్ధంలో గెలలేకపోయింది చూసినాం మనం. భౌతిక యుద్ధం, భూతాల యుద్ధం చేద్దామంటే వాళ్ళు భూతాల్లాగా మన అయ్యారు చేసి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఎంత పెద్ద ఎత్తున సరే మీరు మా భూభాగంలో ఒక అడుగు పెడితే మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అని 10,000 మంది సైనికులకు, అమెరికా సైనికులకు ఒక ఏమంటారు ఛాలెంజ్ గా నిలుస్తున్నారు ఐఆర్జీసీ సైన్యం అంతా కూడా ఇరాన్కి. కనుక భూతల యుద్ధం చేయలేరు. గగనతల యుద్ధంలో ఏమో వీళ్ళేమో $1,00,00,000 పోతుంటే వాడు $1,00,000 వాళ్ళు ఏమో అధ్యక్షులు $1,00,000 వాళ్ళు యుద్ధంలో మెరుగైంది. అంటే ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతీస్తే తప్ప ఇంకో విధంగా సాధ్యం కాదని అమెరికాకి అర్థమైంది. ఇరాన్ ఇప్పుడు వాళ్ళ చమురు నిల్వ చేసుకోవడానికి వీలు లేదు, నిల్వ చేసిన వసతులు లేవు, అమ్ముకోవడానికి అంతకంటే వీలు లేదు. కనుక దిగ్బంధనం చేసింది ఇటుపక్క అటుపక్క. వాళ్ళు కేవలం హార్మోజ్ జలసంధిని మాత్రమే దిగ్బంధనం చేస్తే, హార్మోజ్ జలసంధి బయట లోపట రెండు దిక్కుల దిగ్బంధనం చేసింది కదా. ఇప్పుడు రెండో ఏంటంటే, మీ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తాం, మీ చమురు బావుల మీద దాడి చేస్తాం, శాశ్వతంగా పనికి రాకుండా చేస్తామని దాంతో వాళ్ళ ఆర్థికంగా దిగ్బంధనం చేస్తూ ఇరాన్ ను ఇరుకున పెడుతున్నది. అందుకని ఇరాన్ కూడా చర్చలకు లొంగింది. అంటే దీనివల్ల మొన్నటిదాకా యుద్ధంలో మేము తేల్చుకుందాం అన్నది, రాజు కంటే మొండివాడు బలవంతుడు కనుక మేము చచ్చినా సరే మీ పని పడతామన్నారు. కానీ చావడం తర్వాత, ఆర్థికంగా దివాలా తీసిన తర్వాత వాళ్ళు యుద్ధాన్ని కూడా చేయలేదు. ఆ $1,00,000 కూడా కరువు అవుతావు కదా. అందుకని యుద్ధ రీతిని మార్చింది. యుద్ధ నీతి ఏమో ఎట్లా తప్పింది అమెరికా, యుద్ధ రీతిని మార్చింది. ఈ రీతిని మార్చడం వల్ల ఏమవుతుందంటే, ఇవాళ ఇరాను దిగ్బంధంలో ఉంది. బయట చమురు నిల్వ చేసుకోలేదు, చమురు అమ్ముకోలేదు, ఏం చేయలేదు. అందుకనే ఈ సాంక్షన్స్ కూడా పనికిరావు. వాళ్ళంతా వాళ్ళే చేసుకుంది కనుక ఇప్పుడు రష్యా మీదనో ఇతర భారతదేశం మీద సుంకాల యుద్ధం చేసి కొన్ని ఆంక్షలు విధించిన అమెరికా లాగా కాదు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే, వాళ్ళకు వాళ్ళే దిగ్బంధనం చేసుకున్నట్టు అయిపోయింది. బయటకు వెళ్ళలేరు, లోపల ఉండలేరు. అంటే ఒక రకంగా ఇరాన్ లాక్డౌన్ లో ఉన్నట్టు లెక్క. దీన్ని ఎట్లా అధిగమిస్తుంది ఏంటి అంటే, ఖచ్చితంగా చర్చల ద్వారా అధిగమించాల్సింది. చర్చలు లేకుండా ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇరాన్ ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి ఉన్నది. రైట్. రామ్మోహన్ గారు, ఇప్పుడు హార్మోజ్ జలసంధి రవాణాను నిలిపేయడం వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఈ సప్లై చైన్ డిస్రప్షన్ ఏర్పడుతుంది కదా. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. మరి దీనికి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమున్నాయంటారు?
ఒకటి మన దేశానికేమో ఇరానే బెస్ట్, ఎందుకంటే గ్యాస్కి అయితే సరే ఆ చమురు మొత్తం 20% మాత్రమే మనం వాడుకుంటున్నాం. ఇరాన్ నుంచి మిగతా దేశాన్ని తెచ్చుకుంటాం. హార్మోజ్ జలసంధి మూసివేయడం వల్ల ఆ మీద ఉన్న దేశాలు యమన్ కానీ, దుబాయ్ కానీ, లేకుంటే యుఏఈ కానీ, ఇవన్నీ వాటి నుంచి మనం చమురు సప్లై ఆగిపోయింది నెంబర్ 1. రెండోది ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్ ఉన్నది మనలాంటి దేశాలు, మనకు కానీ చైనాకు కానీ. రోజా గారు ఎటంటే చైనా నుంచి కానీ, మన రష్యా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ తెచ్చుకోవచ్చు. కానీ చాలా దూరభారం, టైం కూడా పడుతుంది. ఇరాన్ నుంచి అయితే గొంతులో నీళ్లు పోసుకుంటే వెంటనే జారినట్టు ఉంటుంది. ఇదైతే ఇట్లా తినడం కాకుండా ఇట్లా చుట్టూ తిరిగినట్టు దాదాపు ఒక నెల రోజులు ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ 20 రోజులు వస్తే అది 40 నుంచి 50 రోజులు పడుతుంది కనుక నెల టైం ఎక్కువ పడుతుంది. అట్లా రవాణా ఖర్చులు పెరుగుతాయి కనుక అక్కడైనా ఇక్కడైనా అంత వాళ్ళ సౌకర్యత వాళ్ళు ఇచ్చినా కూడా అంతకంటే ఎక్కువ అవుతుంది కనుక మన పరిమాణం అట్లా ఉంటుంది. చాలా వరకు మనం బాధపడుతున్నాం కానీ మనకంటే ఎక్కువ ఆఫ్రికన్ దేశాలు చాలా పునారిపోయాయి. నిజంగా చెప్పాలంటే చెప్పుకుంటే మానం పోతే, చెప్పుకుంటే ప్రాణం పోతే సామెత. అట్లానే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు రష్యాను, చైనానో, ఇండియా, పాకిస్తానో, శ్రీలంక గురించి ప్రపంచంలో మాట్లాడుకుంటారు. కానీ చాలా చిన్న చిన్న దేశాలు ఆకలికి మలమల్లాడుతున్నాయి, ఉపాధి పోయింది. ఒకనాటి కరోనా పరిస్థితులు ఆఫ్రికన్ కంట్రీస్ లో దాదాపు 40-50 కంట్రీస్ లో వచ్చింది. సముద్ర సంక్షోభం ఒక ఇరాన్కో లేకుండా గల్ఫ్ దేశాలకో పెద్ద దేశాలకు పరిమితం కాలేదు, చాలా చిన్న చిన్న దేశాల మీద పడ్డాయి. రెండోది ఏంటంటే యుద్ధాల వల్ల నష్టపోయేది కూడా ఎవరు? ఇరాన్ లో కానీ, ఇజ్రాయెల్ లో కానీ, లెబనాన్ లో కానీ, ఇవాళ యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ లో కానీ, రష్యాలో కానీ ఎవరు నష్టపోతున్నారు? పిల్లలు, గృహిణులు, ముఖ్యంగా మహిళలు, మహిళలు, వృద్ధులు నష్టపోతున్నారు. ఇది కూడా ఓ రకంగా చెప్పాలంటే చాలా పెద్ద సంక్షోభం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ఆర్థిక సంక్షోభం 1-2 దేశాలకు పరిమితం కాలేదు, మనం చాలా బెటర్. ఓ రకంగా మనం కానీ, చైనా కానీ ఓ రకంగా చెప్పాలంటే కొంత పాతది ఉంది, కొత్తది నడుస్తున్నది. ఇంకా శ్రీలంక పరిస్థితి ఏంది, పక్కనే ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఏంది చూస్తున్నాం కదా మనం. కనుక ఈ యుద్ధము వీటి వల్ల చాలా వరకు చమురు సంక్షోభం, డాలర్ సంక్షోభం కారణమైంది. డాలర్ సంక్షోభం మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. ఇంకొక 15-20 రోజులు యుద్ధం నడిస్తే వాళ్ళు అగిన చర్చలు అనే పేరు మీద కాలయాపన చేసినా కూడా 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మరొకసారి వచ్చే అవకాశం ఉంటున్నాను. కానీ 2019-20 వచ్చిందేమో సామాజిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం దాన్ని వెన్నట్టు వచ్చింది. కానీ ఒకనాటి 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిదే ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది తట్టుకొని నిలబడే దేశాలు చాలా కొన్నే ఉంటాయి. అవి కూడా కొద్దిలో నిలబడతాయి, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు నిలబడతాయి. కానీ మిగతా దేశాలు అయితే పునాలు పోతే ఇప్పటికే చూస్తున్న శ్రీలంక, మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా అప్పు తెచ్చుకుందామంటే అప్పు పుడతలేదు, ఉన్న నిలవలు అయిపోయినాయి. ఏ రకంగా ముందుకు పోయిన పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఫంక్షన్స్ ఆపేసుకున్నారు, జీతాలు ఆపేసుకున్నారు, మంత్రుల జీతాలు ఆపేసుకొని ఉద్యోగుల జీతాలు ఇస్తా అంటున్నారు. అట్లాంటి పునారనే పరిస్థితి వచ్చింది. ఈ యుద్ధం ఎంత త్వరగా ఆగితే అంత ఓ రకంగా చెప్పాలంటే పరిస్థితులు చక్కబడతాయి. యుద్ధం ఆగిన తర్వాత కూడా కనీసం ఒక 6 నెలలు పడుతుంది అంటున్నారు. ఈ సంక్షోభాన్ని, ఈ కుదుపు నుంచి తట్టుకోవడానికి ఒక 6 నెలలు పడుతుండొచ్చు. మరి కనుచూపు మేరలో మన పరిష్కారం అయితే కనపడతలేదు. ఇప్పటికీ ఎవరి పట్టుదలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి దిగుసున వాళ్ళే ఉన్నారు. కనుక ఇద్దరి మధ్యన, అంటే 2 దేశాల మధ్యన ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పనికిరాదని తెలిపింది. ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కాకుండా టర్కీ లాంటిది ఏమైనా చేయగలుగుతుందా అనేది ఒకటి ఉన్నది. అట్లాగే బ్రిటన్ లాంటిది కూడా ఈ 40 దేశాలతో కూటమి కట్టి ఒక రకంగా బ్రిక్స్ దేశాల కూటమితో సహా ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అది అక్కడికి ఆగిపోయింది. ఎందుకంటే బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డగోలుగా అవమానపరిచింది కదా ట్రంప్. వాళ్ళకు నష్టపోయిననే ఉంది. ఇక అమెరికా ప్రజలు అయితే ఇంకా అది చెప్పుకోలేని పరిస్థితి అంటున్నారు. ఏమంటున్నారంటే ఉపర్ శర్వాని అందరు పరిశాన్ అన్నట్టు మన అమెరికా ప్రజలకు సంబంధించిన సంగతి ఏంటంటే ఒక ట్రంప్ చేయంగా మేము ఇంతమంది నష్టపోతున్నాం కదా అని ఆఖరికి ఉపాధ్యక్షుడు జోవాన్స్లో కూడా అసహనం బయలుదేరింది. అందుకని చూడండి, మొన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు చర్చల నుంచి వెనక్కిపోతూ ఆయన కొంచెం నిరాశగా మాట్లాడాడు. దానికి కారణం ఏంటంటే మా అధ్యక్షుడు ఇట్లా ఉండని చెప్పలేడు కదా. అందుకని అక్కడ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నుంచి మొదలుకొని సలహాదారు నుంచి మొదలుకొని ఆఖరికి సైన్యం కూడా ఎవరి కోసం మనమేం కావాల్సిందే, ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారు, ఒక మూర్ఖపు ప్రధాన అధ్యక్షుడు ఉండడం వల్ల జరిగిందని అంటున్నారు. పైకి అయితే ప్రజలు తిరగబడుతున్నారు, వీళ్ళు తిరగబడలేరు. కొంతవరకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సలహాలు వినడం లేదు ట్రంప్. ఇది ఒక రకంగా చెప్పి మొత్తం దేశాలకు సంక్షోభంగా మారే పరిస్థితి. ఒక్కడి వెర్రితనం వల్ల, ఒక్కడి తెగింపు వల్ల, ఒక్కటి మొండి పట్టుదల వల్ల మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయ్యే పరిస్థితి వస్తున్నది. రెండు చేతులు కలిసి అప్పట్లయితే వస్తాయి. ఎందుకంటే ఇటుపక్క అమెరికా ఎంత చేస్తుందో ఇరాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. కనుక సమాన భాగస్వామ్యం, రెండు చేతులు